11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 12వ శ్లోకము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. తాత్పర్యము: ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాటు రూప తేజస్సులకు సాటిరావు. వివరణ: రాబర్ట్ జె ఓపెన్ హేమర్ అనే శాస్త్రవేత్త 16 జూలై 1945న అమెరికాలో మొదటిసారిగా అణ్వాయుధ విస్ఫోటనం జరిగినప్పుడు ఆ ప్రకాశమును చూసి ఈ 12వ శ్లోకమును చదివాడు అని చెప్తారు. సంజయుడు ఇప్పుడు ఆ విశ్వరూపము యొక్క తేజస్సును వివరిస్తున్నాడు. ఆ కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రకాశము ఎంతటిదో అవగాహన ఇవ్వటానికి దానిని 1000 సూర్యులు ఒక్కసారి ఆకాశంలో వెలిగితే వచ్చే కాంతితో పోల్చుతున్నాడు. నిజానికి భగవంతుని తేజస్సు అనంతమైనది. దానిని సూర్యుని వెలుగు యొక్క ప్రమాణంతో కొలవటం సాధ్యం కాదు. ఈ 1000 సూర్యుల ఉపమానము అనేది ఆ విశ్వరూప తేజస్సుకు మరేదీ సాటి లేదు. మనకు తెలియని దానిని అర్థం చేసుకోవటం కోసం తెలిసిన దాని యొక్క ఉదాహరణని హెచ్చించి చెప్తున్నారు. 3వ శ్లోకం. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తాత్పర్యము: అక్కడ ఆ దేవదేవుని శరీరము యందు సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్కచోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. వివరణ: ఆ విశ్వరూపములోని మహాద్భుతమైన ఆశ్చర్యములను వివరించిన పిదప సంజయుడు ఈ జగత్తు అంతటినీ అది తనయందే కలిగి ఉన్నదని పేర్కొంటున్నాడు. ఇంకా ఆశ్చర్యముగా అర్జునుడు జగత్తు యొక్క సమస్త అస్తిత్వమును శ్రీకృష్ణుడి శరీర భాగములోనే చూశాడు. అనంతమైన బ్రహ్మాండములను, వాటి యొక్క నక్షత్ర మండలములు మరియు గ్రహ సమూహాలను ఆ పరమేశ్వరుని చిన్న అంశగా దర్శించాడు. తన చిన్ననాటి లీలలలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును తల్లి యశోదకు కూడా చూపించాడు. ఆ సర్వేశ్వరుడు తన దివ్య వైభవములను మరుగున దాచి భక్తుల ఆనందం కోసం ఒక చిన్న పిల్లవానిలా నటించాడు. శ్రీకృష్ణుడు తన పుత్రుడే అనుకుంటూ ఎన్నిసార్లు వద్దని చెప్పినా మన్ను తింటున్నాడని ఒకసారి యశోదామాత బాలుడిని గట్టిగా మందలించింది. నోట్లో పరీక్షించటానికి బాలకృష్ణుడిని నోరు తెరవమని అడిగింది. కానీ కృష్ణుడు నోరు తెరిచినప్పుడు ఆ తల్లికి బ్రహ్మాశ్చర్యంగా ఆయన తన యోగమాయా శక్తిచే దానిలో విశ్వరూపమును చూపించాడు. యశోదమ్మ తన చిన్ని బాలకుని నోటిలో అనంతమైన బ్రహ్మాండములు, అద్భుతములు చూసి పూర్తిగా భ్రమకు లోనయ్యింది. ఆ యొక్క మహాశ్చర్యాన్ని తట్టుకోలేక ఆమె మూర్ఛిల్లబోయింది. శ్రీకృష్ణుడు ఆ తల్లిని పట్టుకుని మరలా మామూలు మనిషిని చేశాడు. యశోదామాతకు చూపించిన అదే విశ్వరూపమును భగవంతుడు తన మిత్రుడైన అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇప్పుడిక సంజయుడు విశ్వరూపమును దర్శించిన అర్జునుడి ప్రతిస్పందనను తెలియచేస్తున్నాడు.